ఎంత ధైర్యం అండి అబ్రహాంకి. నీ కొడుకుని నాకు దహన బలిగా అర్పించేసాయి అని అంటే రాత్రి పడుకోగలడా? ప్రశాంతంగా పడుకున్నాడు. పొద్దున్నే లేచాడు, కట్టెలు తీసుకున్నాడు, సేవకులను పిలిచాడు, కుమారుని రమ్మన్నాడు, వెళ్ళమన్న చోటికి వెళ్ళిపోయాడు, కట్టెలు పేర్చేశాడు, కుమారుని తీసుకున్నాడు. నాన్నా కట్టెలు పేర్చావు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఇది అంటున్నాడు. యెహోవా ఈరే, యెహోవాయే చూసుకుంటాడు అని అంటూనే తన కుమారుడు చేతులు కాళ్ళు కట్టేశాడు. తీసుకొచ్చేసి పెట్టేశాడండి. కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకుని దహన బలిగా అర్పించబోతున్నాడు. అబ్రామా, నీకున్న ఏకైక కుమారుణ్ణి నాకు ఇచ్చుటకు నీవు వెనుకంజ వేయలేదు కనుక నీవు నా మాటకు లోబడేవాడివని నేను గుర్తించాను. అబ్రహాంకు తెలుసండి, నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు కాబట్టే ధైర్యంగా అడుగు వేయగలిగాడండి. మన జీవితంలో శ్రమ గుండా వెళుతున్నప్పుడు, కష్టం గుండా వెళుతున్నప్పుడు, వ్యాధి బాధ గుండా వెళుతున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో గ్రహించగలగాలి. ఏమిటది? ఈ శ్రమకు కారణము నేను చేసిన తప్పు వలన, తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన, వేసిన తప్పటి అడుగు వలన ఎందుకని నాకు ఈ శ్రమ వచ్చింది అని గ్రహించగలిగితే, లేదా దేవుని చిత్తానుసారంగా చేస్తున్నాను, దేవునికి ఇష్టానుసారంగానే ఈ పని చేస్తున్నాను, దేవుడు చెప్పాడు కాబట్టే చేస్తున్నాను, అయినా ఈ శ్రమ వచ్చింది అంటే ఇది కేవలము నా విశ్వాసాన్ని పరీక్షించడానికి, నన్ను పరిశోధించడానికి, నన్ను ఇంకా పరిశుద్ధ పరచడానికే దేవుడు అనుమతించాడు అనే సత్యాన్ని గ్రహించాలి.